హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈ రోజు అయితే విజయ్ కిచెన్ లో చాలా స్పెషల్ అన్నమాట. అది మనం అందరం చేసుకునేదే కోడిగుడ్లు పులుసు చేస్తున్నాం ఈరోజు. అలా చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే దాన్ని నా స్టైల్లో చేస్తున్నాను. రోజు కోడిగుడ్లతో అయితే కోడిగుడ్లు పులుసు వేస్తున్నాం. అదైతే కోడిగుడ్లు పులుసు ఉట్టిగా కోడిగుడ్లు కాదు, దాంతో పాటు వంకాయ కలిపేసేసి వంకాయ కోడిగుడ్డు పులుసు వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటది. నిజంగా మీరు కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే దీన్ని మాత్రం ఇంకా వదలరు అనమాట. లైఫ్ లాంగ్ ఇలాగే చేస్తుంటారు. టేస్ట్ ఉంటది, సూపర్ గా ఉంటది. ఇంకొకసారి ఇలా చేశారనుకోండి, ఇంకెప్పుడు మనం చేసే పాత పద్ధతి మర్చిపోతాం. ఇంకెప్పుడు ఇలాగే చేసేస్తాం. అంత బాగుంటది అనమాట. ఫస్ట్ వీటికైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి కదా. నేనైతే ఫస్ట్ వీటిని ఉడకబెట్టేశాను. కోడిగుడ్లు ఒక 8 eggs వేసాను. ఇందులో 8 eggs ఉడికిపోయినాయి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా చూద్దాం. అయితే ఎగ్స్ ఉడకబెట్టేసేసుకున్నాము. ఇంకా ఇందులో కావాల్సింది మెయిన్ వంకాయ అనమాట. నేను చెప్పాను కదా వంకాయ అని. దీనికోసం అయితే ఒక 3 వంకాయలు తీసుకున్నాను. నేను ఎగ్స్ 8 తీసుకున్నాను కాబట్టి వంకాయలు 3 తీసుకున్నాను. దాంతోపాటు ఒక టమాటో, 2 మిర్చి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండుమిరగాయలు వేసుకుంటున్నాం ఇందులో. దాంతోపాటు ఇదేనమాట మన కర్రీకి మంచి టేస్ట్ ఇచ్చేది ధనియాలు, జీలకర్ర. దాంతోపాటు ఇది సోంపు అనమాట. సోంపు వేస్తే చాలు ఈ కోడిగుడ్డు పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటాను. దాంతోపాటు చూసారు కదా కరేపాకు ఒక చిన్న టిప్ అండి. మనకి కరేపాకు వడిలిపోతుంది అనుకుంటే, ఒక 2 days వరకు ఉండాలనుకుంటే మాత్రం ఒక గ్లాస్లో వాటర్ వేసేసి ఇంకా కరేపాకు కొమ్మని పెట్టేసేయండి. మీకు చక్కగా 2 రోజుల వరకు కరేపాకు మాత్రం ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే చింతపండులో హాట్ వాటర్ వేసేసి నానబెట్టాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఎండుమిరగాయలు వేసుకున్నాను. వీటిని అయితే ముందు పౌడర్ చేసుకోవాలి. ఇంకా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్లో ఒక 4 రెబ్బల చిన్నులపాయలు వేసి పౌడర్ చేసుకుందాం. ఇంక ఇక్కడ 2 మసాలా పౌడర్స్ రెడీ అయిపోయినాయి. ఇక్కడ కారపొడి ఒకటి రెడీ అయిపోయింది. దాంతోపాటు ఈ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం.
మామూలుగా లేదండి, సూపర్ ఉంది అసలు. మసాలా పౌడర్ మాత్రం మామూలుగా లేదు, గుమగుమలాడుతుంది, చాలా చాలా బాగుంది. అదే చెప్పాను కదా నేను. ఇప్పుడైతే పులుసు వేసేసామండి. ఇంకా మన ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయినట్లే. ఇంక ఇది ఉడకాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఉడికిందంటే చక్కగా మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ కాదు, 10 మినిట్స్ అయితే సరిపోదు.
ఎందుకంటే చింతపండు పులుపు కదా, పచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఒక 15 to 20 minutes వరకు ఉడికిందంటే మనకి ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనమైతే ఎప్పుడు నార్మల్గా కోడిగుడ్డు పులుసు అంటే పెద్దలపై కోసేసుకొని వేసుకుంటాం కదా పులుపు, అప్పుడైతే పుల్లగా అనిపిస్తుంది. అందుకోసం అందరికి చాలా వరకు ఇష్టం ఉండదు. కోడిగుడ్డు పులుసు అంటే నాకొద్దు అంటారు. మా ఇంట్లో అయితే నిజంగా కోడిగుడ్డు పులుసు అంటే అస్సలు ఒప్పుకోరు. ఇంకా ఇలా ఒకసారి చేశాను, ఇంక అంతే. ఇంక అప్పటి నుండి మాత్రం కోడిగుడ్డు పులుసు అంటే ఎవ్వరు మాట్లాడరు, కమ్మగా తినేస్తారు. దానిలోకి మాత్రం నేను వంకాయ వేస్తాను ఎక్కువగా. వంకాయ కూడా ఏంటంటే అందులో మసాలా పట్టేసి దాంతో పాటు ఈ పులుపు తగిలి చాలా బాగుంటది అనమాట. ఒక గుడ్డు తింటాం, ఒక వంకాయ తింటాం, అందరికీ కూడా ఒక వంకాయ కావాలి. అంత బాగుంటది ఈ కర్రీ మాత్రం, చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా కొత్త వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇంకా అంతే, మీరు ఎప్పటికీ ఇలానే చేస్తుంటారు అనమాట. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, పేరెంట్స్ వచ్చినా ఒకసారి ఇలా చేసి పెట్టండి. నిజంగా ఎవరైనా చుట్టాలు వచ్చి ఇలా చేశారనుకోండి, అసలు ఖచ్చితంగా అందరు రెసిపీ అడుగుతారు. నన్నైతే మా ఇంటికి వచ్చిన వాళ్ళు రెసిపీ అడిగారు, ఎలా చేశారు, చాలా బాగుంది, మా ఇంట్లో చేస్తారు పుల్లగా ఉంటుంది, అంత బాగోదు అనేసి అంటారు. కాకపోతే నిజమే, నార్మల్ గా చేసుకుంటే పుల్లగానే ఉంటది. కాకపోతే ఇలా పౌడర్, ఇలా మసాలా చేసుకొని వేసుకుంటాం కదా. మెయిన్ అయితే నేను సోంపు వేస్తాను. సోంపు వేసేసరికి దాని టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట, చాలా రుచిగా ఉంటది. ఇంకా నిజం చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా కూడా, అన్నిటికన్నా కూడా ఈ కర్రీ మాత్రం మంచిగా తింటారు మా ఇంట్లో, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మరి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ కర్రీస్ ఉంటే చెప్పండి, అవి కూడా చేద్దాము. ఇంక ఇప్పుడు మన కర్రీ చూద్దాము ఎంత ఉడికిందో. చాలా మంచి సువాసన వస్తుందండి, వాసన అయితే మంచిగా గుమాయిస్తుంది, చాలా బాగుంది. ఇంకొక 10 minutes ఆయిల్ పైకి తేలాలి, ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంక ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, వేడిగా కోడిగుడ్డు వంకాయ పులుసు అనమాట, అద్దిరిపోతుంది. చూసారా ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలిందో, ఇంత బాగా ఉండాలన్నమాట. ఎగ్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి, ఒక్కటి కూడా చిదురవ్వకుండా చక్కగా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఒక వంకాయ ముక్క తీసుకొని టేస్ట్ చూస్తున్నా. ఫస్ట్ అయితే వంకాయ ముక్క వేసుకున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. బాగా వేడిగా ఉంది, కాలిపోతుంది అనమాట, లోపల పొగలు వస్తున్నాయి. సూపర్ అండి, చాలా బాగుంది, భలే ఉడికింది. పులుపు మాత్రం బాగా పట్టింది, దాంతో మసాలా చాలా బాగుంది అనమాట. ఇది వంకాయలు తినేయడమేనమాట, బాగుంది. మరి ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అంతేకాదు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి ప్లీజ్ లైక్